హలో హాయ్ ఫ్రెండ్స్. నేనైతే ఎంగిలి పువ్వుల బతుకమ్మనైతే పేరుస్తున్నానండి. ప్లేట్ తీసుకొని అయితే సొరకాయ ఆకులు అయితే వేసి పసుపు కుంకుమ వేసి టేక్ పువ్వుకైతే గ్రీన్ పువ్వు కలర్స్ పెట్టేశానండి. మా ఇంట్లోనైతే చాలా రకాల పువ్వులు తెంపుకొచ్చారు. ఇక బతుకమ్మనైతే నేను ఈ విధంగా పేరుస్తున్నానండి. మేము కూడా బంతి పువ్వులు 2 kgs అయితే కొనుక్కొని పట్టుకుచ్చుల పువ్వు మరియు తంగేడు పువ్వు, టేక్ పువ్వు, చామంతి పువ్వులు ఈ విధంగా అన్ని రకాల పువ్వులను బతుకమ్మనైతే ఎంగిలి పువ్వుల బతుకమ్మనైతే పేరుస్తున్నానండి. ఎంగిలి పువ్వుల బతుకమ్మనైతే మా ఊర్లో దుర్గమ్మ గుడి దగ్గర ఆడతారండి. మా పాపనైతే బతుకమ్మతో ఫోటో దిగుతానేసి దిగేసింది. మేమైతే ఎంగిలి పువ్వుల బతుకమ్మకైతే రెడీ అయినాము. దుర్గమ్మ గుడి దగ్గర ఆడడానికైతే వెళ్తున్నామండి. ఫుల్ వర్షం అయితే వచ్చింది. మేము కొంచెం ఒక 10 minutes ఆడగానే వర్షం అయితే ఫుల్ వచ్చేసిందండి. బతుకమ్మలు అయితే దుర్గమ్మ గుడి ముందు పెట్టేశాము. మేము దుర్గమ్మ గుడి పెట్టేసి వర్షం ఎక్కువ కాగానే రోజ్ ఫ్లవర్ పెట్టిన బతుకమ్మ అదైతే మాదేనండి. ఫుల్ వర్షం రాగానే మేమందరం అయితే బతుకమ్మలు అక్కడ వదిలేసి అయితే దుర్గమ్మ గుడిలోకి అయితే వచ్చేసామండి. వర్షం తగ్గితే ఆడుకుందామని చూసాము, కానీ వర్షం అయితే అస్సలు తగ్గలేదండి. చాలామంది అయితే చాలా ఆడుకోవాలని చూసారు. ఈసారి మాత్రం బతుకమ్మని అయితే ఆడుకోలేక సరిగిపోయారండి. ఒక 10 minutes ఆడుకోగానే అందరు ఈ విధంగా వచ్చి దుర్గమ్మ గుడిలో మాత్రం నిలబడిపోయారండి. వర్షం తగ్గుతుందేమో అని 1 hour దాకా వెయిట్ చేశారు, కానీ వర్షం అయితే తగ్గలేదు. అదేవిధంగా చూసుకుంటూ ఉండిపోయారు వాళ్ళు. పెద్ద బతుకమ్మనైతే రోజ్ ఫ్లవర్ పెట్టింది అయితే మాదేనండి. బతుకమ్మ ఈసారి అయితే చాలా బాగా సెట్ అయింది. మీరు ఏ విధంగా బతుకమ్మను ఆడారు ఫ్రెండ్స్, ఏ విధంగా పేర్చారో అదేవిధంగా మా బతుకమ్మ ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.